ఓకే, ఇట్స్ టైమ్ టు ఫిల్ అప్. 1 లీటర్ కొట్టించుకుందాం. 120 కొట్టిస్తే సెట్ అయిపోతుంది. స్కానింగ్. 120 కొట్టు బ్రో. 120. ఓకే, ఎగ్జాక్ట్గా 120 ఫ్యూల్ అప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 120 రూపీస్ తోటి మనం ఎగ్జాక్ట్గా ఒక 65 కిలోమీటర్స్ వరకు అయితే ట్రావెల్ చేయగలం. ఈ 65 కిలోమీటర్స్ తోటి ఎంత కాదనుకున్నా కానీ ఒక 500 ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ పికప్ లొకేషన్స్ అనేటివి నియర్ బై పడితే ఎంత కాదనుకున్నా 500 అయితే పక్కా మ్యాండేటరీగా వస్తాయి, అందులో నో డౌట్. ప్లాటినా వచ్చేసి స్టార్టింగ్లో ఇది ఒక 72 వరకు వచ్చేది స్టార్టింగ్లో. కాకపోతే ఇక ఆల్రెడీ 1,62,967 కిలోమీటర్స్ తిరిగింది. ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగినా కూడా ఇంకా మైలేజ్ అనేది 65 రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడిప్పుడు కొత్తగా లాంచ్ చేస్తున్న బైక్స్లో కూడా అంత మైలేజ్ రావట్లేదు. లైక్ టీవీఎస్ రైడర్ చూసుకోవచ్చు, లేకపోతే ఇంకా వేరే వెహికల్స్ ఏవైనా సరే, పల్సర్ కావచ్చు, ఈ వెహికల్స్ ఏ చూసుకున్నా కానీ 65 కిలోమీటర్స్ మైలేజ్ అయితే రాదు, మ్యాక్సిమం రాదు సిటీలో. నేను హైవే గురించి మాట్లాడతాను. సిటీలో అయితే నాది 65 కదా, హైవే ఎక్కితే మళ్ళీ 72 వస్తుంది. ఇంతకుముందుకు సిటీలోనే 72 వచ్చేది, హైవే ఎక్కితేనేమో 82 వరకు వచ్చేది, 82 వరకు వచ్చేది. ఒక 10 కిలోమీటర్స్ అప్ అయిపోయేది. అట్లా అంటే రేంజ్ అప్ అయిపోయిందని చెప్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఇక ఈ డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. ఈ డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. అమౌంట్ వచ్చేసి 166 మేడం. స్కానర్ ఓపెన్ చేయమంటారా? గ్లెన్ ఈగల్స్ అవేర్ హాస్పిటల్. మేడం అంతే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ ఏముందో జరా చూసిరారా, అందగాడ అప్పులో ఉన్నా అట. ఈ ఆటో కొటేషన్స్ అయితే క్రేజీగా ఉంటాయి బ్రో. ఇది చూడండి, ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది అనుకుంటా. జర చూసిరారా, అందగాడ అప్పులో ఉన్నా. అయ్యో బాబోయ్, బ్రో అయితే వేరే లెవెల్ స్వాగ్లో ఉన్నాడు కదా. అప్పులో ఉన్నా అనే విషయం కూడా ఎంత హ్యూమరస్గా చెప్తున్నా అంత హ్యూమరస్గా చెప్తుండు మంచిగా. అంటే అక్కడ ఏమంటారు, కొన్ని కొటేషన్స్ ఉంటాయి, నన్ను చూసి ఏడవకరా, అప్పు చేసి కొన్నా, ఈ రకంగా ఉంటాయి కొన్ని. ఇంకొన్ని ఏంటంటే చాలా ఫన్నీగా ఉంటాయి. అంటే ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్లీ కన్వెన్షన్ అనేది ఉంటుంది, ఫ్రెండ్లీగా కన్వే చేస్తుంటారు. అలా చూడకూడదు, ఇలా పాజిటివ్గా ఉండండి, అట్లా దృష్టి పెట్టకండి, ఇట్లా అని భలే ఉంటాయి. ఇంకొందరేమో లవ్ ఫెయిల్యూర్స్ ఉంటారు. అబ్బో, ఇక లవ్ ఫెయిల్యూర్స్, ఆ లవర్స్ యొక్క కొటేషన్స్ అయితే చూడలేం బాబు. 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. నేను చాలా వరకు ఫోటోలు తీసి పెట్టినా. అవి ఒకరోజు మంచి రోజు చూసుకొని మీకు అప్లోడ్ చేసి చూపిస్తానండి మంచిగా నీట్గా. లేకపోతే కుదిరితే ఈ వీడియోలో కూడా చూపిస్తా. రైట్. ఇంకొకటి ఏమో ఒక కార్ వెనకాల ఉంటుంది అనుకుంటా, ఊబర్ క్యాబ్ వెనకాల, డ్యూటీ ఫస్ట్ బ్యూటీ నెక్స్ట్ అట. డ్యూటీ ఫస్ట్ బ్యూటీ నెక్స్ట్. భలే కొటేషన్స్ ఉంటాయి అవి, చాలా వరకు చూసినాను నేను. ఇలా నాకు కనీసం రోజుకి ఒక్కటైనా సరే నాకు అందులో పక్కా పడుతుంటుంది. ఇలాంటివి పక్కా పడుతుంటుంది. అవి నచ్చినవి అన్నిట్లో ఫోటో తీసుకుంటా. భలే కామెడీగా ఉంటాయి, సరదాగా నవ్వుకోవచ్చు. అలానే ఎప్పుడైనా సరే బోర్ కొట్టినప్పుడు ఒకసారి గ్యాలరీ ఓపెన్ చేసి చూస్తే అందులో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసి నవ్వుకుంటా అలా అన్నట్టు. ఈ ట్రాఫిక్ షురూ అయింది. ఈ ట్రాఫిక్ అయితే, ఈ హైదరాబాద్ ట్రాఫిక్ ఈ జన్మల ఈ సెట్ అవ్వదు, నాకు అర్థమైంది. అక్కడ మెట్రో పడిన తర్వాత కూడా ఈ లెవెల్ ట్రాఫిక్ అంటే చిన్న విషయం ఏం కాదు మైక్. మొత్తం ఆగమాగం ఉంది ట్రాఫిక్ అంతా ఇక్కడ. ముఖ్యంగా ఈ ఏమంటారు, ప్యారడైజ్ ఫ్లైఓవర్స్, ఈ నియర్ బై మొత్తం చాలా దారుణంగా ఉంటుంది. ప్యారెడ్ గ్రౌండ్ ఇట్లా స్ట్రేట్ వెళ్తే ఇన్వెస్కో, ప్రకాష్ నగర్, ఇంకా రసూల్పురా, ఈ ఏరియా మొత్తం ట్రాఫిక్ జోన్స్, చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ లేకుండా ఎప్పుడు ఉంటుంది అని అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ ఉంటుంది. ట్రాఫిక్ లేకుండా మళ్ళీ నైట్ అవర్స్ ఉంటుంది. నైట్ ఎప్పటి నుంచి అది కూడా 10 తర్వాత,
కొన్నిసార్లు 10 తర్వాత కూడా మనకు ఆ భాగ్యం కలగదు. 10 తర్వాత కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. అది సంగతి. ఇప్పుడు మెల్లగా వెళ్తాయి ఇక రిక్షా బండ్లు కాక కదిలినట్టుగా వెళ్తాయి ఇప్పుడు ఇటుకెళ్ళి. కొంచెం ఫ్రీగా పోతుంది అనుకొని సెకండ్ గేరో థర్డ్ గేరో వేస్తా కథం మళ్ళీ వెహికల్స్ అన్న ఆగితే మళ్ళీ క్లచ్ పట్టాలి, మళ్ళీ గేర్ డౌన్ చేయాలి, మళ్ళీ బ్రేక్ నొక్కాలి. ఇది కామన్ అలవాటు అయిపోయిందిలే. కొంచెం ముందు పోతే అసలు ట్రాఫిక్ అబ్బో మామూలుగా ఏం లేదు. అది చూడండి ట్రాఫిక్ సీదా ఆడదాకా ఉంది ట్రాఫిక్. బాబా బాబా ఇంత చిన్న రోడ్లో ఈ కార్స్ అన్నీ వన్ సైడ్ వచ్చేసి 2 వీలర్స్ అన్నీ పంపించేసి తొందరనే వెళ్ళిపోవచ్చు. ఈ కార్స్ ఏమో వీళ్ళు కొంతమందికి అర్జెన్సీ ఉందేమో వాళ్ళు కూడా ఇదే లైన్లోకి వచ్చేసి వెళ్తున్నారు. షురు ఇంకా జామ్ షురు అయిపోయింది. ఇక ఇక్కడ మొత్తం జామ్ అయిపోయి ఉంటుంది. ఇక మెల్లగా వెళ్తుంది ఇప్పుడు. ఈ ఒక్క ఫ్లైఓవర్ కింద నుంచి రావాల్సింది, ఎందుకంటే ఇక్కడ కింద సిగ్నల్ ఉండదు. ఈ ఫ్లైఓవర్కి ప్రీవియస్ ఫ్లైఓవర్కి దాని ముందు ఫ్లైఓవర్కి ఉంటుందేమో కానీ దీనికి ఉండదు. ఈ ప్రకాష్ నగర్ ఫ్లైఓవర్కి అసలు సిగ్నల్ అనేది ఉండదు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు కింద నుంచే. మనం ఫ్లైఓవర్ ఎక్కితేనే తొందరగా వెళ్ళిపోతాం అని చెప్పేసి పైకి ఎక్కుతాం, కానీ ఇంకా కింద నుంచి వెళ్తేనే ఫాస్ట్ వెళ్ళిపోతాం. అంటే డైలీ తిరిగే వాళ్ళకి అర్థమవుతుంది, అంటే ఈ రూట్లో వెళ్ళే వాళ్ళకి వచ్చిపోయే వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేది. మిగతా వాళ్ళు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు అర్థం చేసుకోండి. ఈ ఫ్లైఓవర్ తీసుకోకండి, కింద నుంచే వచ్చేసేయండి. ఒకవేళ కింద హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు అప్పుడు ఫ్లైఓవర్ వచ్చేసేయండి, ఏం పర్లేదు. అలా కొంచెం సెన్స్ పెడితే సరిపోతుంది, అర్థమైపోతుంది అంతే. కాస్తంత సెన్స్, సింపుల్. ఇంకొంచెం ముందు పోతే కథం ట్రాఫిక్ పూరా క్లియర్ ఉంటుంది. అంటే క్లియర్ అంటే మరీ ఆ లెవెల్ ఫ్రీగా వెళ్ళిపోయేంత హైవేలక కాదు, ఇట్నే ఉంటాయి వెహికల్స్ అన్నీ. కాకపోతే వెహికల్స్ అన్నీ కొంచెం స్పీడప్ అయిపోయి ఉంటాయి, స్పీడ్గానే వెళ్తుంటాయి. అలా చెప్పినా కదా, ఇక్కడ మొత్తం లైక్ దిస్ ఈ రకంగా ఉంటుంది. మొత్తం ఓకేనా. ప్రస్తుతానికి మనకి ఈ ట్రిప్ కూడా బేగంపేట సైడ్ పడింది. ఇంకో 2.7 కిలోమీటర్స్ చూపిస్తుంది. విత్ ఇన్ 9 minutesలో వెళ్ళగలుగుతామంట. సిగ్నల్ పడింది, లెట్స్ గో. పోదాం 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 పోదాం. దాటిపోతాం. నెక్స్ట్ ఇప్పుడు బేగంపేట ఫ్లైఓవర్ వస్తుంది. ఈ బేగంపేట ఫ్లైఓవర్ కూడా కొంచెం మీడియం లెవెల్లో ట్రాఫిక్ ఉంటుంది. రోడ్డు కొంచెం చిన్నగా అయినా సరే మొత్తం ట్రాఫిక్ జోన్ అనేది ఇక ఎట్లుంటుంది అంటే అది ఒక రెడ్ సిగ్నల్ అయిపోతుంది. ఇక నార్మల్గా అయితే మ్యాప్స్లో మనకి బ్లూలో కనిపిస్తుంది కదా, అక్కడ ఆరెంజ్లో కూడా ఉండదు, ఆరెంజ్ అని కూడా ఉండదు, డైరెక్ట్ రెడ్లే. రెడ్ అంటే హెవీ ట్రాఫిక్ అన్నట్టు. ఇదే బేగంపేట ఫ్లైఓవర్. ఈ రూట్లో ఎప్పుడు ఫ్రీగా ఉంటాయి, ఎప్పుడు ట్రాఫిక్ ఉంటాయి అంచనా వేయడం ఇవ్వంతరం కాదురా నాయన. కాకపోతే ఇంకా ఏమంటారు, పీక్ అవర్స్ కాదు కదా ఇప్పుడు. డ్యూటీ నుంచి వెళ్ళి ఇంటికి వచ్చే టైం అయినప్పుడు ఆ రూట్ మొత్తం రైట్ సైడ్ రూట్ మొత్తం ట్రాఫిక్ అయిపోయి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అవర్స్ ఏమో, ఎర్లీ మార్నింగ్స్ అంటే ఐ మీన్ అరౌండ్ 8:30 నుంచి వెళ్ళి 10 o'clock వరకు ఈ రూట్ చాలా ట్రాఫిక్ ఉంటుంది. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. చాలామంది బైక్స్ తీసుకెళ్ళి మెట్రో పార్కింగ్లో పెట్టేసి పైన మెట్రోలో వెళ్ళిపోతారు ఆఫీస్కి. ఎందుకంటే సాఫ్ట్వేర్స్ అందరూ అక్కడ హైటెక్ సిటీ రాయదుర్గ దగ్గరనే కదా ఉంటుంది. కథం వాళ్ళ నియర్ బై మెట్రో స్టేషన్ దగ్గరికి బైక్ మీద వెళ్తారు, అక్కడి నుంచి వెళ్ళి పైకి మెట్రోలో వెళ్ళిపోతారు. మెట్రో దగ్గర నుంచి వెళ్ళి సీదా అక్కడ ఏమంటారు రాయదుర్గ దగ్గర దిగితే కథం మైండ్ స్పేస్లోకి ఇక వాకబుల్ డిస్టెన్సే కదా, వెళ్ళిపోతారు. అలా ఆప్ట్రానిక్స్
ఐఫోన్ సర్వీస్ అండ్ సేల్స్. పర్లేదు, రైడ్ చేసేంత ఈజీగానే ఉంది. ట్రాఫిక్ అయితే ఈ రూట్ కొంచెం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది లెఫ్ట్ తీసుకోవాలి మనం, ముకుంద జ్యువెలర్స్ పక్కన కొంచెం ముందుకు వెళ్ళాలి. అక్కడ కీర్తిలాల్స్ అని ఉంటుంది ఒకటి వెస్ట్ సైడ్, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. రైట్, నేను చెప్పిన కీర్తిలాల్స్ ఇదే. ఈ లెఫ్ట్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్ తీసుకుంటే సీదా వెళ్ళిపోవచ్చు మన డ్రాప్ లొకేషన్కి. నెక్స్ట్ రైడ్ యాడ్ అయింది. అన్నీ చిన్న చిన్న రైడ్లు అన్నీ వస్తున్నాయి. ఏం రా నాయన, మళ్ళీ క్యాన్సిల్ చేస్తేనేమో నెక్స్ట్ ట్రిప్స్ యాడ్ అవ్వవు, అంత తొందరగా యాడ్ అవ్వవు, రైడ్ బై రైడ్ యాడ్ అవ్వవు. ఈ యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. మరీ ఖాళీగా ఉండే కంటే ఏదో ఒకటి చేసుకోవడం బెస్ట్ కదా. ఏదో ఒక రైడ్ అయినా చేద్దాం, పోయేదాం. ఓకే, ఇంకా ట్రాఫిక్ షురూ అయింది. ఇది ఏ రూటు? అమీర్పేట్ పోయే రూటు. ఇప్పుడు అమీర్పేట్ పోయే అంటే అమీర్పేట్ రోడ్ అంటారు దీన్ని. ఈ రూట్ ఎటు పోతుంది అంటే ఖైరతాబాద్ సైడ్ పోతుంది. ఇది ట్యాంక్ బండ్ ఖైరతాబాద్ సైడ్ పోతుంది. ఆ సిగ్నల్ ఇది. ఆ సిగ్నల్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఒక 300 మీటర్స్ వరకు ట్రాఫిక్ ఉంటుంది. ఇది చాలాసేపు ఇట్టినా స్టక్ అయిపోయి ఉంటుంది చూడరిగా. ఈ సిగ్నల్ వదిలిపెడితే చాలాసేపు వదిలిపెట్టాలి, కానీ వాళ్ళు అంతసేపు వదిలిపెట్టారో తెలీదు. కాబట్టి కాస్త టైం పట్టవచ్చు. ఎంత టైం పడుతుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. వెహికల్స్ మూవ్ అవుతున్నాయి, చూద్దాం. మరి కొంచెం మూవ్ అయినాయి, ఆగినాయి. ఎక్కడ ఇరికిస్తున్నారా బండి? నువ్వు రూట్ కనిపిస్తలేదా నీకు? బైక్ మిర్రర్లో బండి కనిపిస్తలే? నేను బండి, నువ్వు ముందు వచ్చినా నాకు, నేను అడ్డొచ్చినా, నువ్వు నాకు అడ్డొచ్చినావు, నేను నీకు అడ్డొచ్చినా. ఆడ లైన్ ఉంది, నా లైన్లో నేను పోతున్నా. ఒక్క సెకండ్ బ్రేక్ వేస్తే నా బండి వెళ్ళిపోయేది. నీకు అనిపిస్తలేవు. ఒక్క సెకండ్ బ్రేక్ వేస్తే నా బండి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి. ఎవరు కాదు, ఒక్క సెకండ్ పక్క కాదు నా బండి వెళ్ళిపోయేది. ఎంత పెద్దగా ఉంది నా బండి? పెద్ద బండి నీదేనా కదా? తెలివి ఉండాల్సిన దానికే. కొంచెమన్నా బుద్ధి ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు, సెన్స్ ఉండాలి రోడ్డు మీద. అర్థమైందా? రికార్డింగ్ ఎంత ఉంది చూస్తావా? మరి ఇప్పుడు రికార్డింగ్ ఇద్దా మరి చూస్తావా? పక్కగా పక్కపు చూపిస్తుందా? పక్కగా చూపిస్తా. బేవర్స్గా డ్రైవింగ్ రాకపోతే పోయి ఇంట్లో కూర్చో. డ్రైవింగ్ రాకపోతే ఇంట్లో కూర్చో పోయి. అర్థమైందా? చేతగా బతుకు, చేత కాకపోతే కూర్చోరా ఇంట్లో.
ఓ ఈ బస్సు డ్రైవర్ నా కొడుకులతోటి ఇట్లా ఉంటుంది మొత్తం వాడు బండి ఒక మూలకి ఇట్లా ఒత్తి పడేస్తారు. ఈ అమ్మ ఎక్కడ సైకోగా దొరికిర్రో ఏమో, అసలు వీళ్ళకి డ్రైవింగ్ అసలు ఎట్టిచ్చిర్రో ఏమో, ఎవరు జాబ్ ఇచ్చిండేమో వీళ్ళకి. నీ తల్లి కొంచెమన్నా డ్రైవింగ్ సెన్స్ ఉంటుంది వేస్ట్ వాళ్ళకి, ఇష్టం వచ్చినట్టు తోలుతారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనది ఒక్కళ్ళదే కాదు కదా, అందరిది ఉంటుంది. వాడు ఒక్క సెకండ్ బ్రేక్ వేసి ఉంటే నా బండి వెళ్ళిపోయేది. నా బండి చిన్న బండి, ఓకేనా, బైకే కదా, ఎంతసేపట్లో వెళ్ళిపోతుంది. వాడు ఈగో వల్ల ఒక ప్రాణం పోతుంది, 2 ప్రాణాలు, ఒకరిది కూడా కాదు, వెనకాల కస్టమర్ కూడా ఉన్నాడు కదా. ఏం డ్రైవింగ్ చేస్తారో ఏమో, మొత్తం చెత్త డ్రైవింగ్, వేస్ట్ కాదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, అసలు ఏంటిది అక్కడ ఏమైనప్పటికీ మరి ఆ డ్రైవర్ అనేటోడు కొంచెం సైడ్ మిర్రర్లో చూసుకుంటూ ఉండాలి కదా. లెఫ్ట్ సైడ్లో వెహికల్స్ ఆబ్వియస్లీ బైక్స్ అనేవి వెళ్తూ ఉంటాయి, సిటీ కాబట్టి వెళ్తూనే ఉంటారు. చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళ మీద ఎంతైనా ఉంటుంది కదా. అంత పెద్ద వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇటుపక్కన అటుపక్కన 4 దిక్కులో చూసుకొని పోవాలి. కానీ మరీ ఇక ఎట్లా అంటే అతను ఏమంటున్నాడు, నాది పెద్ద బండి కదా నేనే పోతా అంటున్నాడు. కాదు, పెద్ద బండి ముందు ఓవర్టేక్ చేస్తుందా, చిన్న బండి ముందు ఓవర్టేక్ చేయగలుగుతుందా? ఒక పాయింట్ ఆలోచించండి. బైక్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఒక 2 సెకండ్స్లో వెళ్ళిపోతుంది. అదే పెద్ద బండి అయితే ఆ ముందర వెహికల్స్ ఎంత స్పీడ్ పోతుంది, ఓకేనా, ముందర వెహికల్ స్పీడ్ బట్టి ఈ వెహికల్ ఓవర్టేక్ చేయాలా వద్దా అని ఆలోచించాలి. అర్థమవుతుందా? బైక్స్కి అంతే ఉండదు కదా. అసలు బైక్స్ అనేటివి ట్రాఫిక్ బీటర్స్, అవునా, ట్రాఫిక్ని బీట్ చేసేదే బైక్స్. వాళ్ళు ఓరు మనల్ని పోనీరు, అది పాయింట్. మన తొందరగా వెళ్ళిపోతాం కదా కొంచెం స్పేస్ ఇస్తే. ఇంకొక మ్యాటర్ ఏంటంటే, కొంచెం సైడ్ ఇచ్చి ఉండాల్సింది, సైడ్ ఇవ్వకుండా మరీ ఇట్లా ఒత్తేసిండు మొత్తం కార్నర్కి. అక్కడ మిర్రర్లో కనిపిస్తుంటుంది, క్లియర్గా కనిపిస్తున్నప్పటికీ అట్నే వెళ్ళిపోతున్నాడు. బండి పక్క కాపు, నేను కావాలంటే వీడియో రికార్డ్ ఉంది చూపిస్తా అని చెప్తున్నా కూడా బండి ఆపుతలేడు. ఇగబో అంటున్నాడు. వాడికి అసలు ఏందో అర్థం కావట్లే. ఓకే, అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది డ్రైవింగ్లో, కాదని చెప్పను, ఓకేనా. కానీ మన ఎక్స్పీరియన్స్ని మంచి కోసం వాడాలి, 4 ప్రాణాలని కాపాడడం కోసం వాడాలి తప్ప 4 ప్రాణాలని బలియడం కోసం కాదు కదా వాడాల్సింది. మరీ ఇంత దారుణంగా దూరుండగలసింది కాదు అసలు. చూసుకోవాలి, 4 దిక్కులో చూసుకొని అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి. ఒక డ్రైవర్ అనేటోడికి మెయిన్ ఉండాల్సింది అబ్జర్వేషన్ స్కిల్స్. ముందల వెనకాల సైడ్ అమ్మటి వచ్చే వెహికల్స్ మూమెంట్స్ బట్టే వాడు స్పీడ్ ఉండాలి, వాడు స్టీరింగ్ కరెక్ట్గా తిరుగుతూ ఉండాలి. అట్లా కాకుండా నా మూడు ఎట్టుంటే అట్లా పోతా అంటే అది ఎట్లా ఊరుతో చెప్పుర్రి. వాళ్ళ వల్ల వేరే వాళ్ళ ప్రాణాలు డేంజర్లో ఉంటాయి, ఆబ్వియస్లీ, పాయింటే కదా. నేను ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు ఎలా అంటే వీళ్ళని మనస్ఫూర్తిగా తిట్టలేకపోతున్నా అసలు నేను. ఎందుకంటే వాళ్ళు కూడా డ్రైవర్సే, వాళ్ళు కూడా పొద్దున్నుంచి రాత్రి వరకు డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు. నిద్రలు తిండి తిప్పలు మన అప్పుడప్పుడు డబుల్ డ్యూటీలని అవన్నీ ఇవన్నీ బాగా చేస్తుంటారు. వాళ్ళని కూడా అనేటట్టు లేదు. కాకపోతే ఏంటంటే ఓపిక అనేది ఉండాలి. అసలు ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో మెయిన్ ఉండాల్సిందే ఓపిక. ఆ ఓపిక నుంచుకోకుండా మిగతా కోపాలు, చిరాకు, మొత్తం ఇవన్నీ దేనికి అసలు? ముఖ్యంగా డ్రైవింగ్ విషయంలో దేనికి? ఓకే, హారన్ సౌండ్స్ పొద్దున్న లేస్తే రాత్రి వరకు వింటూనే ఉంటావు, పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఆ పొల్యూషన్లో పోతుంటావు. మొత్తం ఆ సీట్ మీదనే ఒకే దగ్గర కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. ఓకే, చిరాకు వస్తుంటుంది, ఆబ్వియస్లీ కాదన్నాను. కానీ నీ చిరాకు అనేది నీ డ్రైవ్ మీద చూపించదు కదా. నీ డ్రైవ్ మీద చూస్తే వేరే వాళ్ళ ప్రాణాలు అనేవి డేంజర్లో ఉంటాయి, అలా చూపించకూడదు. అది కరెక్ట్ కానే కాదు అసలు. ఎప్పుడు నేనే కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ కాదు. వాడు అప్పటిదాకానేమో విర్రవీగిండు, నా దగ్గర రికార్డ్ ఉంది చూపిస్తుందా అని అంటే కుయ్యలేదు కయ్యలేదు. ఇక
మళ్ళీ పక్క కాపమన్నాడు, పక్క కాపుతుందా చూపిస్తుందా అంటే మళ్ళీ రావట్లేడు. అందుకే చెప్పాను నేను, చేత కాకపోతే ఇంట్లో కూకోరబే అని చెప్పాను నేను. ఏదో మామూలు ఇది ఎట్లా అంటే ముందు నుంచి అనుకో ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఇట్లా కట్టుకొట్టుకుంటూ పోయింది అనుకో, ఏదో లైట్లే అనుకోవచ్చు. ఎందుకంటే మనం బ్రేకింగ్ వేసుకోగలుగుతాం, ఓకేనా, మన కంట్రోల్లో ఉంటుంది, మనం ఆపగలుగుతాం, మనం ఆగినా కూడా మనకేం కాదు, ఓకేనా. కానీ వాడు సైడ్ ఏమో డివైడర్ ఉంది, అక్కడ డివైడర్ ఉన్నాక అటు సైడ్ ఇంకా పోవడానికి స్పేస్ లేదని తెలుసు నా వెహికల్, ఇంకా ఇటు కలడానికి స్పేస్ లేదు, ఇటు కార్నర్లో ఉంది, ఈ కార్నర్లో ఇంకా లోపలికి వెళ్ళడానికి స్పేస్ లేదు. వాడి వెహికల్ ఏమో ఇట్లా వచ్చేస్తుంది నన్ను వెహికల్ మొత్తం, అప్పుడు ఖచ్చితంగా డ్యామేజ్ అనేది ఉంటుంది కదా. ముందు పోవాలనుకుంటున్నామో లెఫ్ట్ సైడ్ రాసుకుపోతుంది బండి, వాడేమో ఇంకా రైట్ సైడ్ వచ్చి మరి ఇటు సైడ్ ఇటు మొత్తం రాసుకుపోయిండు, వాడు తగిలించుకుంటూ వెళ్ళిండు. ఇది ప్రాపర్ కాదు, దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ డ్రైవింగ్ స్కిల్. ఏదున్నా సరే కొంచెం కనీసం ఒక అపాలజీ అని ఉండాలి కదా. సారీ అన్న, మొత్తం ట్రాఫిక్ ఉంది, రైట్ లెఫ్ట్ మొత్తం ట్రాఫిక్ ఉంది, నేను చూసుకోలేదు లెఫ్ట్ సైడు, కొంచెం తప్పు అయిపోయిందా అంటే అసలు అక్కడనే అయిపోయేది. ఓకే, అయ్యో పాపం బస్సు పెద్ద బండి కదా, మొత్తం అబ్జర్వ్ చేయలేకపోయిండేమో అంతలాగా అని చెప్పేసి లైట్ తీసుకోవచ్చు, ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకుంటా, ఓకే. నా చిన్న అపాలజీతో పోయేది, వాడు అహంకారంతో వాడు బుద్ధిని చూపించుకున్నాడు, అది కరెక్ట్ కాదు. ఏదున్నా సరే మాటని బట్టే ఉంటుంది మనిషికి, ఏదున్నా. అది అంటారు కదా, జారిన మాట వదిలిన బాణం వెనక్కి తీసుకోలేమని, సేమ్ అట్నే. ఇన్ఫ్యాక్ట్ నేను వాళ్ళ డ్రైవింగ్ చూసి చాలాసార్లు నేను ఎట్లా అంటే అబ్బా ఏం తోలుతారా నాయన అని చెప్పేసి నేను ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఎలా అంటే చార్మినార్ లాంటి చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, ఆ చిన్న గల్లీల్లో కూడా వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా టర్న్ చేస్తుంటారు, ఆ చిన్న గల్లీలో కూడా పర్ఫెక్ట్గా టర్న్ చేస్తుంటే పర్ఫెక్ట్గా పోతుంటారు. అంటే వాళ్ళకి తెలుసు పక్కన ఏ వెహికల్ వస్తుంది, ఏ వెహికల్ పోతుంది, అసలు మన బండి ఇక్కడ పడుతుందా పట్టదా, ఒకవేళ ఇట్లా పట్టిస్తే ఆ వెహికల్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా, వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా, దెబ్బలు ఏమైనా తగులుతాయా, ఇవన్నీ వాళ్ళకి తెలిసినా కూడా వాడు ఆ రకం కట్టుకొట్టుకుంటూ పోతుందంటే అసలు అదేంటి? కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్ కాదు. ఏదున్నా కానీ అందరితోనే మనం కదా. తీరా డ్యామేజ్ జరిగిన తర్వాత వాడు బాధపడే లాభం లేదు, ఈ డ్యామేజ్ జరిగినందుకు నేను బాధపడే లాభం లేదు. నేను కూడా మోర్ దెన్ ఇప్పుడు ఎట్లా చూపించుకుంటూ పోతే నాది ఎట్లా 9,000కి పైగా ట్రిప్పులు ఉన్నాయి, 9,000 ట్రిప్పులు కొట్టిన ఓన్లీ హైదరాబాద్లోనే. ఎన్ని గల్లీలు తిరుగుంటా, ఎన్ని రోడ్లు తిరుగుంటా, ఎన్ని సిగ్నల్స్ దాటుకుంటా, ఎన్నిసార్లు ఎన్ని స్పీడ్ బ్రేకర్లు, ఎన్నిసార్లు ఎన్ని వింత క్లైమేట్స్ అన్నీ దాటుంటా నేను, చెప్పండి ఒక మాట. నాకు తెలియదు ఆ మాత్రం ఎవడు పర్ఫెక్ట్గా పోతుండే ఎవడు పర్ఫెక్ట్గా పోవట్లేడని. అంటే కనీసం ఈ మాత్రం కామన్ సెన్స్ అని ఉంటుంది కదా, నువ్వు పర్ఫెక్ట్గా పోతున్నావు పోవట్లేవా అని అబ్జర్వ్ చేసే అంత తెలివైన ఉంటుంది కదా ఇన్ని ట్రిప్పులు కొట్టినప్పుడు. అరే నీ కనీసం వాడు ఒక అపాలజీ ఎక్స్పెక్ట్ చేసిన, నేను అపాలజీ కూడా లేదు, ఎట్ట తోలుతున్నారా భయ అంటే కనిపించట్లేదా అంట. ఊరు నాయన ఎవరికైనా కనిపించాల్సింది, మిర్రర్లో నువ్వు కదా చూడాల్సింది. ఆల్రెడీ నీ బస్సుకి మధ్యలో ఉంది నా బైక్, నీ బస్సు ఉంది, బస్సుకి నీ బస్సు వెనకాల లేదు, బస్సు ముందు లేదు, బస్సుకి మధ్యలో లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంది, అది కూడా డివైడర్ దగ్గరగా. అప్పుడు చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంటుంది కదా. అమ్మాయి అసలు ఎక్కడి నుంచి వస్తారో ఏమో జనాలు వీళ్ళు అసలు. మళ్ళీ కోర్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి, లైఫ్ మిడిల్ క్లాస్ హే ఆర్ ప్రాబ్లం టాప్ క్లాస్ హే. ఆ ఫాంట్ అనేది మీకు అంత అర్థం కాకపోతుండొచ్చు, అది క్లారిటీగా మీకు ఎట్లా చూపించాలి నేను ఇప్పుడు. లైఫ్ మిడిల్ క్లాస్ హే ఆర్ ప్రాబ్లం టాప్ క్లాస్ హే. ఒక్కసారి ఇట్లా జూమ్ ఇన్ చేయడానికి ట్రై చేయండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుందేమో, కనిపిస్తుందా? ఇందాక కూడా ఒక ఆట వచ్చింది, లవ్ ఈజ్ బ్యూటిఫుల్ బట్ మనీ ఈజ్ పవర్ఫుల్ అట. సేమ్ ఆటో కొటేషన్సే, ఒకటి కాదు రెండు కాదు, భలే ఉంటాయి వీళ్ళవి.
ట్రాఫిక్ చూసుకోరు ఇక్కడ ఏ లెవెల్ ట్రాఫిక్ ఉందంటే, ఈ ట్రాఫిక్ అసలు చిన్న చిన్న గల్లీలు ఇన్ని వెహికల్స్ పోతున్నాయి. ఈ చిన్న గల్లీలో ఈ షాలిబండ న్యూ రోడ్ అంటే ఇది, అదే మార్కెట్ రోడ్ కూడా అంటారు దీన్ని. చిన్న గల్లీలో అసలు వెహికల్స్ ఆడకెళ్ళి పడాలి, మొత్తం జామ్ అయిపోయి ఉంది, రూట్ అంతా జామ్. ఇక కానున్న రోజులల్లో ఇక బెంగళూరు పరిస్థితి అయిపోతట్టుంది. కారణే కూర్చొని స్విగ్గీ ఆర్డర్ పెట్టుకొని తినాలి. ఇక ఆఫీస్ కూడా ఇక ల్యాప్టాప్ని ఇక కారణే కూకొని చేసుకోవాలి. ఇక ఆఫీస్ వర్క్ కూడా ఇక అట్టుంటుంది కావచ్చు ఇక ఫ్యూచర్ డేస్. ఇంత ట్రాఫిక్ పెట్టుకొని మనం ట్రిప్పులు ఎప్పుడైపోగొడతాం? ఇంకా మనకి ఎన్ని ట్రిప్పులు అయిపోగొడితే అంత అమౌంట్. ట్రాఫిక్ ఏమో ఎటు చూసినా ట్రాఫికే ఉంటుంది, ఎట్లా అయిపోవాలి? ఎక్కువ జనాలు ఉన్న ఏరియాలోనే ఎక్కువ ట్రిప్స్ వస్తుంటాయి, కానీ ఎక్కువ జనాలు ఉన్న ఏరియాలో చిన్న చిన్న రోడ్లు ఉంటాయి, అదేం అర్థం కాదు. మళ్ళీ ఆ జూబ్లీ హిల్స్ కానీ లేకపోతే ఇంకా వేరే వేరే కొన్ని హై క్లాస్ ఉన్న ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్లలో చాలా లీస్ట్ మెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అక్కడ మాత్రం రోడ్స్ వేరే లెవెల్ ఉంటాయి. మళ్ళీ చూడండి, మొత్తం అసలు జామ్ అయిపోయింది వెహికల్స్. అసలు రైట్ సైడ్ మొత్తం జామ్ అయిపోయింది. ఈ వెహికల్స్ అన్నీ జామ్ అయిపోయి ఉన్నాయి. ఎటు పోవాలిగా? ఇక్కడ చూస్తేనేమో అసలు ట్రాఫిక్ లేనట్టు చూపిస్తుంది, బ్లూ కలర్ మొత్తం. గూగుల్ మ్యాప్స్ ఏమో 5 కిలోమీటర్స్కి 25 మినిట్స్, అంటే 1 కిలోమీటర్కి 4 మినిట్స్. ఇక చూసుకోండి, ఇక ఎడ్ల బండిని తొక్కట పోవడమే. ఇక ఈ బండ్లు ఈ కార్లు ఉండి ఏం లాభం? ఎడ్ల బండ్లు వేసి పెట్టినా పోతాం మనం కూడా. ఇక అఫ్కోర్స్ కార్లు అంటే అది లగ్జరీ కోసం అనుకోండి. ఎంత లగ్జరీ ఉన్నా కానీ ఎక్కువసేపు అందులో కూడా ఊక్కోలేం కదా. మరీ ఎక్కువసేపు 12 గంటలు ఊక్కోవాలంటే కష్టం కదా. ఇక బైక్ వాళ్ళ పరిస్థితి అయితే ఇక అది వర్ణనాతీతం, అది వివరించలేం మాటల్లో. పొద్దున్న లేస్తే రాత్రి వరకు అమ్మ మొత్తం బండి మీద కూర్చోవాలి. ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ వస్తుంటాయి, ఎన్ని గుంతలు వస్తుంటాయి, ఎంతెంత ట్రాఫిక్, ఎంతమంది ఆంగాలుగా తగులుతుంటారు మధ్యలో మధ్యలో, ఎంతమంది సైకోగాలు తగులుతుంటారు. వీళ్ళందరినీ దాటుకొని పోవాలి. వేరే వెహికల్స్ కూడా ఉంటుంది లేండి, కానీ బైక్స్ అనేవి చిన్న బండ్లు కదా, అంటే డ్యామేజ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే అమౌంట్ పరంగా కాదు, లైఫ్ పరంగా, మనుషుల గురించి చెప్తున్నా, వస్తువుల గురించి కాదు. ఇంకెంత దూరం? 4.9 కిలోమీటర్స్ ఉంది. ఈ 4.9 కిలోమీటర్స్ ఎట్లయినా సరే తొందరగా వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. ట్రై చేస్తున్నా, అప్పటికి కొడుతూనే ఉన్నా, కానీ అది ఎంత కొట్టినా కూడా ఈ ట్రాఫిక్లోకి వెళ్ళి బయటికి రావడం అసలు అసాధ్యం. ఈ రూట్ ఎట్లకెళ్ళి వచ్చింది అసలే? టోలి చౌకీ, మెహదీపట్నం అట్లా వచ్చింది. ఈ టోలి చౌకీ, మెహదీపట్నం అంటేనే ఇక ఈ టైంకి ట్రాఫిక్ మూతమైపోతుంది అక్కడ. ఎందుకంటే ఆ టోలి చౌకీ అనేది ఎక్కడి నుంచి వస్తుంటుంది? వయా షామీర్పేట్ అనేది ఎక్కడి నుంచి ఉంటుంది? ఆ రూట్ స్ట్రైట్గా మన రాయదుర్గ, హైటెక్ సిటీ, మళ్ళా నానక్రమ్ కూడా, ఈ బండ్లన్నీ ఏమంటారు ల్యాంకో హిల్స్, ఈ రూట్లో ఉన్న బండ్లన్నీ వచ్చేటిది టోలి చౌకీ సైడే ఎక్కువ. ఇక జామ్ అక్కడ ఎక్కువ అయిపోతుంది. ఈ టోలి చౌకీ తర్వాత మొత్తం ఏంటంటే ఇక ఈ చార్మినార్ ఇలాంటి ఏరియా, అంటే చార్మినార్ లాంటి ఏరియాస్ ఉంటాయి కొన్ని. ఆ ఏరియాస్లలో ఏంటంటే అసలే ఎక్కువ పీపుల్ ఉంటారు కదా, అక్కడ ఎక్కువ పాపులేటెడ్ ఉంటారు, ఎక్కువ వెహికల్స్ ఉంటాయి. ఇక దానికి తోడు ఇక్కడి నుంచి వచ్చిన వెహికల్స్ కూడా యాడ్ అయిపోయేసరికి కంజెషన్ ఎక్కువ అయిపోతుంది. 10 మినిట్స్, 5 మినిట్స్, 6 మినిట్స్ కంజెషన్ అవుతుంటుంది. ఎందుకురా అట్లా హార్న్ కొడుతావు? వారి మెల్లగానే పోరాదురా, ఏం పోతుందిరా?
ఏ మూలకెళ్ళి ఎప్పుడు ఎవడొచ్చేది తెలియదు. ఇక చార్మినార్కి వస్తే మాత్రం ఇక ర్యాష్ డ్రైవింగే దిక్కు, నో డౌట్. అందులో పక్కా ర్యాష్ డ్రైవింగే దిక్కు అబ్బా. మెల్లిగా పోతే మాత్రం నిజంగా పోలేరు, వానికి అనవసరంగా మెల్లిగా పో అని చెప్పినా కానీ మెల్లిగా పోతే మాత్రం అసలు ఇక్కడ పనులు జరగవు. ర్యాష్ డ్రైవింగే దిక్కు. ఈడ సందు దొరికితే రప్పరప్ప కొట్టుపడేసుకోవాలి, అట్ట కొట్టుపడేస్తేనే లెక్క, లేకపోతే కష్టం. ఇంకో దిగు నేను చెప్పలే, దీంతో ఈ కాకలకొళ్ళు, ఈ ఆర్టీసీ వాళ్ళకొళ్ళు. గిత్త రోడ్లలో ఇంత పెద్ద పెద్ద బస్సులు పోతుంటాయి, ఓవర్టేక్ చేయలేము, ముందు పోయలేము, వెనక పోయలేము. ఇట్లా స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు ఓవర్టేక్ చేసుకోవాలి. స్పీడ్ బ్రేకర్లు వస్తేనే పెద్ద బండ్లు ఆగుతాయి. అవి ఆగినప్పుడు రప్ప కొట్టేసుకోవాలి ఓవర్టేక్. ఉత్తుత్తిగా నార్మల్గా ఓవర్టేక్ కొట్టాలంటే కొట్టేయలేం. చిన్న చిన్న గలీలలో పెద్ద పెద్ద బండ్లు అనేటివి మెల్లగా పోయేదంటే ఆ స్పీడ్ బ్రేకర్స్ దగ్గరనే. ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో అవుతున్నప్పుడు మనం యాక్సిలేషన్ పెంచాలి. అది పెద్ద బండి కాబట్టి గట్టిగా కొడుతుంది స్పీడ్ పోతే. మన చిన్న బండ్లు కదా, వెళ్ళిపోవచ్చు. అందులో ఏమంత ప్రాబ్లం ఉండదు. బహదూర్పుర క్రాస్ రోడ్స్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఈ రూట్ మొత్తం ఈ సిగ్నల్ తర్వాత మొత్తం బహదూర్పుర క్రాస్ రోడ్స్కి వెళ్తుంది. అది కొంచెం ఫ్రీగా ఉంటుందేమో, చూద్దాము. ఫ్రీగా ఉంటే లక్, ఫ్రీగా లేకపోతే మళ్ళీ గింతే, గెంత కుట్టు పోవాలి అక్కడి వరకు. తప్పదు, ఏం చేయలేం. మన వృత్తి ధర్మం అది. మనం ఈ వృత్తి ఎంచుకున్నప్పుడు చేసి తీరాలి, తప్పదు కదా. సిగ్నల్ పడింది, రెడ్ సిగ్నల్. 12 seconds, 10 seconds, 9, 8, 7, 6, 5. ఇవి కాతలేదు, ఇది అప్పుడే ఉరుకుతూనే ఉండు. 1, 0, గో. ఇంకా 3.2 kilometers ఉంది. 3 kilometersకి 16 minutes చూపిస్తుంది. అంటే కిలోమీటర్కి 5 minutes చూపిస్తుంది అది. మధ్యాహ్నం కూడా ఏం తినలేదు, ఫుల్ ఆకలేస్తుంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ మనం 11 వరకు డ్యూటీ చేద్దాం అనుకుంటున్నా. ఒప్పుకుంటే చేద్దాం. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ 10 o'clock లోపే ఇంటికి వెళ్ళిపోతారు, ఆఫీస్ నుండి వచ్చేవాళ్ళు 10:30, 11 లోపే. అందుకే ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఆ తర్వాత బుకింగ్స్ కూడా ఉండవు కదా, ఖాళీగా అటు ఇటు తిరుగుతుండాలి, పెట్రోల్ వేస్ట్ అవుతుంది. అందుకని
అరే నాన్న నేను పోతా ఆగురా. ఇంకమ్మ ఎట పోతుర్రా? ఏమైందిరా? అబ్బా మళ్ళీ ట్రాఫిక్ అయింది. సరిపోయింది. వెహికల్స్ అలా మూవ్ అయ్యేటట్లేవు. మ్యారేజా? ప్రతిసారి వీళ్ళు ఇట్లా గొడుగులు పట్టుకొని పోతారు ఏంటన్నట్టు. ఇది ఈ మ్యారేజ్ అయి ఉంటుంది ఏమో, మనకు తెలియదులే. ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది, అది మాత్రం అర్థమవుతుంది క్లారిటీగా. దీనికి తోడు ఈ డప్పులు. ఈ ట్రాఫిక్లో మొత్తం కొట్టుకుంటూ పోవాలంటే ఇప్పుడు ఏస్ట్ వస్తుందబ్బా. చూడు మొత్తం ఎంత ట్రాఫిక్ ఉంది అసలు. అమ్మా క్లియర్ 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 ఆల్ క్లియర్ ఆల్ క్లియర్ ఆల్ క్లియర్ ఆల్ క్లియర్ వెళ్ళిపోదాం. సంపూర్ణంగా ఉందిలే. దట్ వాజ్ ఎ క్లోజ్ కాల్. చెప్పినా కదా, ఇలాంటి ఏరియాలల్లా కొంచెం రఫ్గానే వెళ్ళిపోవాలి, అట్లయితేనే తొందరగా వెళ్ళిపోతారు. లేకపోతే ఈ ట్రాఫిక్లోకి వెళ్ళి బయటికి పడడం అసలు ఇంపాసిబుల్ అది. See the traffic good. ఎవడో కానీ పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేస్తున్నాడు, చాలా పర్ఫెక్ట్ డ్రైవ్ చేస్తున్నాడు. గుడ్. పర్ఫెక్ట్ కట్స్. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్స్ట్ పికప్ వచ్చేసి ఇక్కడే మన ఏమంటారు సుల్తాన్ చాహీ చమాన్ రోడ్ అట, ఏదో హరిబౌలి రోడ్. ఇక్కడ పికప్ చేసుకొని, అది ప్యాకేజ్ అనుకుంటా, ఇక్కడ పికప్ చేసుకొని లెఫ్ట్ రైట్ లేకుండా చక్కగా మనం ఎక్కడ బంజారా హిల్స్కి వెళ్ళిపోవాలి.
బంజారా హిల్స్ దాకా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 50 మినిట్స్ ట్రాఫిక్ ఖచ్చితంగా ఉంటుంది. నో డౌట్ 50 మినిట్స్ ట్రాఫిక్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది, అందులో మాత్రం డౌట్ లేదు. ఈ ఏరియా నుంచి అలా ఐరాకి పోవాలంటే కథ మీకు అదొక గగనమే. వచ్చినాయి చార్మినార్ ఛాయ్లు, చార్మినార్ రొట్టెలు, చార్మినార్ చికెన్ టిక్కా అన్నీ రెడీగా ఉన్నాయి ఇక్కడ. మనం ప్యూర్ వెజిటేరియను. మన పికప్ వచ్చేసి ఇదే లొకేషను, నిస్సార్ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ అండ్ ప్యూర్గియాడ్. ఇక్కడ పికప్ చేసుకోవాలి. వస్తాడా కాకపోతే పంపిస్తాడా బయటికి, మనం పోవాలా? చూద్దాం. పికప్ చేసుకున్న తర్వాత కాల్ ఇస్తా. వస్తుందంట, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇంకా డ్రైవింగ్ మోడ్స్, ఇంకా దాని డిస్ప్లే మెయిన్లీ TFT డిస్ప్లే అంట. అసలు ఏ మన్ను ఉందా, సూపర్ ఉంది, సూపర్ ఉంటుంది. గో 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 అదిగో అదిగో అదిగో. ఓకే, డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అమౌంట్ ఎంత అయిందో చూపిస్తా. 1.8 కిలోమీటర్సే ఉంది. ఇక్కడ ట్రాఫిక్ కూడా అంత పెద్దగా ఏం కనిపించట్లేదు. ఓకేనా, రూట్ అంతా ఫ్రీగానే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ ఎంత అయిందో మీకు చూపిస్తా, అప్డేట్ ఇస్తా. నేను అనుకున్న రూట్కే వచ్చినాం. అదిగో అక్కడ కనిపిస్తుంది పైన బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. మనం ఇక్కడికే రావాలి, కాకపోతే అంత దూరం ఎందుకు, ఇక్కడ నియర్ బై ఉంది కదా. డ్రాప్ లొకేషన్ వచ్చేసి బసవతారకం హాస్పిటల్ దగ్గర కాదు, బసవతారకం హాస్పిటల్ లోపలనే ఉంది. ఇక్కడ నియర్ బై, ఇక్కడ ఎగ్జిట్ గేట్ దగ్గర చూపిస్తుంది. మరి ఒకసారి వెళ్ళి కాల్ చేద్దాం, ఎగ్జిట్ గేట్ దగ్గరికి వెళ్ళి కాల్ చేద్దాము. ఇదంతా బసవతారకం హాస్పిటలే, మన బాలయ్యది, బాలయ్య బాబుది. జై బాలయ్య. మనకి నెక్స్ట్ డ్రాప్ వచ్చేసి బసవతారకం హాస్పిటల్ నుంచి వెళ్ళి దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ వరకు వచ్చింది. ఇప్పుడు ఈ డిస్టెన్స్లో మనకు ఉండే ట్రాఫిక్ వచ్చేసి 50 మినిట్స్ చూపిస్తుంది. ట్రాఫిక్ 15 కిలోమీటర్స్కి 50 మినిట్స్ అట. బాబా బాబా, ఏమన్నా ట్రాఫిక్ ఇది. మామూలు ట్రాఫిక్ కాదు, ఇక ఎక్కువ ట్రాఫిక్ ఉంది. ఎంతసేపు పడుతుందో ఏమో నాకు తెలిసి. ఎటువై ఇందాక పోయిన సిగ్నల్ కాడికే పోతాం మళ్ళీ, నాకు అర్థమైంది. బా, ఈడ రోడ్డు మీద కార్లు పార్కింగ్ చేసి పెట్టిండు. రైట్, వెళ్ళిపోవచ్చు, సీదా వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళి ఇక లెఫ్ట్ రైట్ లేకుండా వెళ్ళిపోవాలి. 48 మినిట్స్ ట్రాఫిక్ చూపిస్తుంది, అంటే 8:54 లోపు అక్కడ ఉంటామని చూపిస్తుంది. ఇంకా చూడాలి ఇక.
మళ్ళీ ఆ క్యూలో నిలబడ్డట్టే. ఇక తిరుపతి ప్రసాదం కోసం లైన్లో నిలబడ్డట్టే ఉంటుంది ఇక ఈ ట్రాఫిక్ అంటే. మెల్లగా కదలడం. దొరికేది ఏంటిది? ప్రశాంతత. లడ్డు కాదు, ట్రాఫిక్ అంతా అయిపోతుంది. రోడ్డు కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి కొట్టుపడేసిన. మళ్ళీ ట్రాఫిక్ ఎదురైంది. మళ్ళీ వెళ్తూనే ఉండాలి, ఆపొద్దు. BMW కార్. బంజారా హిల్స్ అంటే ఇక మొత్తం ఇక మొత్తం హిల్సే ఉంటాయి ఇక్కడ. కొండల మీదకి ఎక్కియాలి బండ్లని. తెలుసు కదా, ఈ కొండల మీదకి పోతే ఏమవుతుంది, బాగా ఇంజన్ ఓవర్ అయ్యి ఇంజన్ ఆయిల్ తొందరగా అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువ త్రాట్ ఇవ్వాలి కదా. ఆ గడ్డ ఎక్కాలంటే త్రాట్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. త్రాట్ ఎక్కువ ఇస్తే కంబషన్ అంటే ఎక్కువ ఫ్లేమ్ ఉంటుంది ఇంజన్ లోపల. ఎక్కువ వల్ల లాభం, దాంతోపాటే నష్టం. రైట్, ఇట్లా ఉంటే పర్లేదు, వెళ్ళిపోవచ్చు. నేను చెప్పినా కదా ఇందాక మనం ఒక పొద్దు నుంచి ఒకే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి 2 సార్లు వచ్చినామని. ఆ ట్రాఫిక్ సిగ్నల్ ముందరనే ఉంది, చూపిస్తావు. మళ్ళీ థర్డ్ టైం పోతున్నాం మనం అక్కడికి. అదిగో ట్రాఫిక్, అదిగో భైరవ అన్నట్టు అదిగో ట్రాఫిక్ అక్కడ. దీనికి తోడు డ్రైనేజ్ వాటర్ ఒకటి బోనస్. చెయ్యి. వీడి చూడు ఇక రివర్స్లు వస్తుండే ఈ స్లోప్ మీద. ఇవి నేను చెప్పిన సిగ్నల్ ఇదే. ఇందాక ట్రాఫిక్ సిగ్నల్ చెప్పినా కదా ఒకటి, ఆ ట్రాఫిక్ సిగ్నల్ ఇదే. ఇక్కడికి ఈ సిటీ సెంట్రల్ మాల్ దగ్గరనే మనం 3 సార్లు వచ్చినాం ఇప్పటికి. 3 టైమ్స్ ఇదే సిగ్నల్ దగ్గరికి వచ్చినాం. రైట్, ఈ సిగ్నల్ తర్వాత ఇక అసలైన ట్రాఫిక్ మొదలవుతుంది చూడు, మామూలుగా ఉండదు. ఇది లెఫ్ట్ సైడ్ 4 minutes ఫాస్టర్ అని చూపిస్తుంది, కానీ ఏమో నాకు డౌటే. నేను ఇటు నుంచి వెళ్తా. ఇప్పుడు ఇది వచ్చేసి ట్రూప్ బజార్. ఈ ట్రూప్ బజార్ మొత్తంలో బాగా ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్డు.
ఇంకా దీంతో మధ్యలో మనకి వినాయకుని కూడా పెట్టారు కదా, ఇక ఆ మాత్రం ట్రాఫిక్ కావాలే ఎక్కువ ఉంటుంది. పొండి 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 అమ్మా, ఏం ట్రాఫిక్ రా నాయన, ఏం ట్రాఫిక్ రా ఇది. వెళ్ళాలి వెళ్ళాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అరే అంకుల్ ఫోన్ మాట్లాడకు బా, ఈడొచ్చి ఓ ఉండదు పడుతుంది. బా ఈడైతే కావాలని పోతుండు, మనకంటే అర్జెన్సీ. ఆయన తెలుసున్నారు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలన్నాడు, తొందరగా బస్సు పోతుంది కాబట్టి టికెట్ బుక్ చేసుకున్నట్టున్నాడు, తొందర తీసుకెళ్తున్నా. వీడేమో నాకు పోటీ దిగుతున్నాడు, ఏం చెప్పాలి వీళ్ళకి. అగో మళ్ళీ వచ్చిండు, కాక అసలు కాంప్రమైజ్ అవుతలేడు. ఏమనిపిస్తుండొచ్చు, అయిపోయా ఓటెక్. ఏముంది అందులో అంతగానో స్ట్రెస్. కావాలనిపిస్తే కింద బ్రేక్ వేస్తా, పోవాలనిపిస్తే కానీ కొంచెం అర్జెంట్ ఉంది కదా, అందుకని తొందరగా వెళ్తున్నా. నీతో పోటీ పడితే నాకు ఆస్కార్ అవార్డు రాదు, ప్రైజ్ రాదురా నాయన.